హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. చకచక 3వ లైన్ పనులు. ఈ వివరాలకు వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణని కలిపే అత్యంత కీలకమైన రైల్వే లైన్ వచ్చేసి విజయవాడ కాజీపేట్ సెక్షన్. విజయవాడని సికింద్రాబాద్ ని కలుపుతూ ప్రస్తుతం డబల్ లైన్ గా అందుబాటులో ఉన్న ఈ రైల్వే లైన్ ని ట్రిపుల్ లైన్ గా తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి అనుగుణట్టుగానే విజయవాడ సికింద్రాబాద్ సెక్షన్ ని 2 భాగాలుగా విభజించి విజయవాడ నుండి కాజీపేట వరకు ఒక సెక్షన్, కాజీపేట నుండి సికింద్రాబాద్ వరకు ఒక సెక్షన్, మొత్తం 2 సెక్షన్లుగా విభజించి ఇక్కడ పనులను చేపట్టడం జరిగింది. ప్రస్తుతం విజయవాడ కాజీపేట సెక్షన్ లో పనులు అనేవి చాలా వేగంగా జరుగుతున్నాయి. మోటమర్రి, పందిళ్లపల్లి ఈ ప్రాంతాలలో మనకి ఆల్రెడీ ట్రిపుల్ లైన్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఈ ఖమ్మం ప్రాంతంలో ఇంకా ఈ రైల్వే లైన్ కి సంబంధించిన పనులు అనేవి ఖమ్మం పరిసర ప్రాంతాలలో జరుగుతున్నాయి. ప్రస్తుతం ఖమ్మం రైల్వే స్టేషన్ లో కూడా ఈ పనులు అనేవి జరుగుతున్నాయి. ఈ 3వ లైన్ లో భాగంగా ఖమ్మం రైల్వే స్టేషన్ లో మరో ప్లాట్ఫామ్ అనేది అందుబాటులోకి రానుంది పూర్తి స్థాయిలో. ఇంకా ఈ పనులు అనేవి పైకి వెళ్తున్నాయి. డోర్నకల్, మహిబాద్ సెక్షన్ లో కూడా పనులు అనేవి జరుగుతున్నాయి. మహిబాద్ లో కొన్ని ప్రాంతాలలో కొత్తగా బ్రిడ్జ్ ని నిర్మించవలసి వస్తుంది. సో వీటికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. మహిబాద్ లో కూడా 3వ లైన్ అనేది వెళ్తుండటంతో మనకి ఇక్కడ 3rd ప్లాట్ఫామ్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఇంకా ఈ మహిబాద్ ను దాటి ఈ రైల్వే లైన్ అనేది ముందుకెళ్తే ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది పూర్తవుతుంది. ఇంకా పనులు అనేవి వేగంగా జరుగుతాయి. ప్రస్తుతం ఈ పనుల కారణంగా ఈ ప్రాంతాల గుండా నడిచే చాలా రైళ్లను రద్దు చేయడం జరిగింది. రెగ్యులర్ రైళ్లని గోల్కొండ, శాతవాహనం ఈ రైళ్లను రద్దు చేయడం జరిగింది. మరికొన్ని రైళ్లు వందే భారత్ తో సహా ఇక్కడ ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి. వన్స్ ఇక్కడ పనులు అనేవి పూర్తయితే ఈ రైలు అనేవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. అలాగే రైలు యొక్క వేగం అనేది భారీగా పెరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం కాజీపేట విజయవాడ సెక్షన్ అనేది అత్యంత కీలకమైన సెక్షన్. ఇక్కడ రైలు యొక్క వేగం అనేది పెంచడానికి వీలున్నా కూడా ఓవర్ గా ట్రాఫిక్ జామ్ అనేది ఉంటుంది. రైళ్లకి ఇక్కడ క్రాసింగ్ అనేది తప్పదు. ఇప్పుడు ఈ 3వ లైన్ అనేది అందుబాటులోకి వస్తే ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి ఉండకుండా రైళ్లు అనేవి చాలా వేగంగా వెళ్ళడానికి వీలనేది కలుగుతుంది. తెలంగాణలో ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ 3వ లైన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.